నీళ్ళని అలా శుద్ధం చేసుకోవాలి. సో ద ఫస్ట్ థింగ్ ఇస్, నీళ్ళు ఏదైతే మీరు పడతారో దాన్ని ఒక గిన్నెలో allow it for process of sedimentation. అంటే మీరు చేయాల్సినది ఏం లేదు, ఊరికే ఆ నీళ్ళని డిస్టర్బ్ చేయకుండా పెట్టాలి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సో ఏమవుతుంది, గ్రావిటీ యాక్షన్ వల్ల పెద్ద పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి కింద వెళ్ళి సెటిల్ డౌన్ అవుతాయి. కానీ మేమేం చేస్తాము, ఇలా ఉంచినా కూడా ఇక్కడ ట్యాప్ పెట్టి బయటికి తీస్తున్నాం. సో మన నీళ్ళంతా ఫస్ట్ మీకు నోట్లోకి వెళ్తుంది. సో మామూలుగా ముందు పద్ధతి ఏముండింది, పైన నుంచి ఇలా ఒక కడ్డీ ఉండి ఒక గ్లాస్ ఇలా ఉండేది, దాంట్లో నుంచి ముంచి తీసుకునేది. దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్. ఎస్పెషలీ రైనీ సీజన్లో మన్ను దుమ్ము ఎక్కువ వస్తుంది, ఆ టైంలో అయినా ఇది చేసేది చాలా ఇంపార్టెంట్. సో కింద 1 ఇంచ్ నీళ్ళు తీసేయండి, అంటే గార్డెన్లో వేసేయండి, దుమ్ము మట్టితో అది పోతుంది. పైన నీళ్ళు వాడుకోండి. ఫస్ట్ స్టెప్ అదైతే. నెక్స్ట్ ఇంపార్టెంట్, కాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. అంటే తామ్ర ఫలకంతో, తామ్రంతో మన తాగే నీళ్ళు కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ నీళ్ళు 3 రకాలుగా మంచిది జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి, వైరస్ మరి బ్యాక్టీరియాల్ని చంపే శక్తి కాపర్కి ఉంటుంది. సో ఏ రకంగా అంటే కాపర్కి 29 ఎలక్ట్రాన్స్ అని ఉంటాయి. సో పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ అవన్నీ చూసినప్పుడు ఈచ్ డిఫరెంట్ ఎలిమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అలా కాపర్లో 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అట్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఇవి తిరుగుతూ ఉంటాయి. సో దాంట్లో కాపర్కి ఏం స్పెషాలిటీ అంటే 29 కదా, సో 2 + 2 + 6 10 అయింది, ఇక్కడ 2 + 2 + 6 10 అయింది. లాస్ట్ 9 ఎలక్ట్రాన్స్ డి ఆర్బైటల్లో ఇక్కడ 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎస్ ఆర్బైటల్స్ అనేది దే ఆర్ స్పెరికల్ ఎనర్జీ లెవెల్స్ విచ్ ఆర్ present which can accommodate 2 electrons. s orbital అనే దాంట్లో maximum 2 electrons ఉంటాయి. అలాగే ఇంకో s orbital ఉంటుంది. ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఒక s orbital ఉంటే నెక్స్ట్ ఎనర్జీ లెవెల్లో కూడా ఇంకో s orbital, దాంట్లో కూడా 2 electrons ఉండొచ్చు. p orbitals అనేవి డంబెల్ షేప్లో ఉంటాయి అండ్ x y అండ్ z యాక్సిస్ 3 డైమెన్షన్స్లో 3 డంబెల్ షేప్డ్ ఉన్న దాంట్లో ఆర్బైటల్స్లో ప్రతి ఒక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. సో టోటల్ ఎంత అయింది, 6 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. అలాగే డి ఆర్బైటల్లో మొత్తానికి 5 ఉంటాయి, దాంట్లో 2 ఈచ్, సో దట్ కెన్ హ్యావ్ 10 ఎలక్ట్రాన్ కెపాసిటీ ఉంటుంది డి ఆర్బైటల్స్కి. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ 20 ఎలక్ట్రాన్స్ అయిపోయింది, లాస్ట్ 9 ఎలక్ట్రాన్స్ డి ఆర్బైటల్లో ఉన్నాయి. బట్ డిలో ఎంత ఉండొచ్చు, 10 ఉండొచ్చు. సో డి ఆర్బైటల్కి ఏమనిపిస్తుంది, అరే నాకు ఇంకొక ఎలక్ట్రాన్ దొరికితే నేను కంప్లీట్గా ఉంటాను, స్టేబుల్గా ఉంటాను, హ్యాపీగా ఉండొచ్చు కదా అని డి ఆర్బైటల్ ఇస్ వెరీ రెస్ట్లెస్. సో ఏం చేస్తుంది, ఈ ప్రీవియస్ ఎనర్జీ లెవెల్ నుంచి ఒక్క ఎలక్ట్రాన్ని ఇట్ విల్ పుల్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. సో ఏమైంది, 3D బికేమ్ 10, వెరీ హ్యాపీ, కంప్లీట్, సాటిస్ఫైడ్గా, స్టేబుల్గా అయిపోయింది. బట్ అప్పుడు 4s ఏమైంది, అక్కడ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది ఇప్పుడు. సో ఈ 4sకి అవసరం ఉండిందే 2 ఉండినాయి, ఒకటి ఎవరో లాగేసుకున్నారని ఇప్పుడు ఎస్ ఆర్బైటల్ బికమ్స్ వెరీ అన్స్టేబుల్. సో ఇట్ ఈస్ లుకింగ్ ఒక ఎలక్ట్రాన్ కావాలి అనేది ఇట్ ఈస్ ఇన్ అ రెస్ట్లెస్ స్టేట్. సో అప్పుడేం జరుగుతుంది, అగైన్ ఇట్ విల్ పుల్ బ్యాక్ దిస్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద 3D 10 ఆర్బైటల్ అగైన్ టు బికమ్ 4s2 అండ్ 3D 9. సో ఈ ప్రాసెస్లో బికాస్ ఆఫ్ దిస్ స్పెసిఫిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒక ఎలక్ట్రాన్ ఏది ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ వైబ్రేటింగ్ బిట్వీన్
2 ఎనర్జీ లెవెల్స్. మాకే లాభమైంది, ఈ వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్ వెళ్ళి ఆ బ్యాక్టీరియా వాల్ని ఇట్ విల్ కీప్ బంబార్డింగ్, వైరస్ ఉన్నదాన్ని కొడుతూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఎలక్ట్రానిక్ వైబ్రేషన్ హిట్టింగ్ ద బ్యాక్టీరియా అండ్ వైరసెస్, ద బ్యాక్టీరియా అండ్ వైరస్ విల్ డై. సో మాకు మిగిలిన నీళ్ళు శుద్ధమైన నీళ్ళు తయారవుతుంది ఎప్పుడైతే మీ నీళ్ళు ఫర్ 6 to 8 hours డ్రింకింగ్ వాటర్ మీది కాపర్తో కాంటాక్ట్లో ఉంచుకున్నప్పుడు. అలాంగ్ విత్ దట్ ఇంకా 2 బెనిఫిట్స్ ఏంటి, నీళ్ళని స్ట్రక్చర్డ్ వాటర్గా చేస్తుంది. సో నీళ్ళు వాటర్ ఇస్ H2O, H ప్లస్ అండ్ OH మైనస్. సో నదిలో ఎప్పుడు నీళ్ళు ఫ్లోయింగ్ వాటర్ ఉంటుందో, మూవ్మెంట్ ఉంటుందో, అప్పుడు ఈ H ప్లస్ OH మైనస్, H ప్లస్ OH మైనస్ అని నీట్గా అరేంజ్ అయ్యి అలైన్గా ఉంటుంది. కానీ మేము ఎప్పుడైతే దాన్ని ట్యాంక్లో కానీ సంప్లో కానీ డ్యామ్స్లో కానీ ఆ నీళ్ళని ఫ్లోని ఆపేస్తామో ఆ మాలిక్యూల్స్ విల్ నౌ బీ హెఫజార్డ్ ఇన్ నేచర్. ఆ స్ట్రక్చర్ అలైన్మెంట్ లేకుండా పోతుంది. సో మన దేహానికి స్ట్రక్చర్లో ఉన్న నీళ్ళని తాగినప్పుడు ఎనర్జీ ఎక్కువ దొరుకుతుంది. సో ఆ నీళ్ళు ఎలా మళ్ళా స్ట్రక్చర్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మీరు రన్నింగ్ వాటర్ తీసుకుంటే అప్పుడు మీకు అది స్ట్రక్చర్డ్గా ఉండి ఎనర్జీ ఇస్తుంది. బట్ మాకు దొరికేదంతా ట్యాంకులో డ్యాముల్లో అన్ని చోట్ల నుంచి స్టాండింగ్ వాటర్, స్టాగ్నెంట్ వాటర్ దొరికినప్పుడు మళ్ళా దాన్ని కాపర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ కూడా వెనక్కి సరిపోతుంది. ద మాలిక్యూల్స్ గెట్ అలైన్డ్ అగైన్ అండ్ దాన్ని మీరు తాగినప్పుడు బాడీలో ఎనర్జీ ఎక్కువ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ నిన్న డిస్కస్ చేసాము, ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మనకి ఎన్నో రకాలుగా డ్యామేజ్ చేస్తుంది. దేహంలో ఈ పోషకాంశాలని పీల్చుకునే శక్తిని తగ్గించింది అని. సో నూనెలను అయితే మేము ఓకే వద్దు ప్లాస్టిక్ అని గ్లాస్లో కానీ స్టీల్లో కానీ తీసుకుంటున్నాం. పాలైతే మేము ఇంటికే స్టీల్ క్యాన్లో తెచ్చి బాబు స్టీల్ గిన్నెలోకి పోసి అని చెప్పచ్చు. కానీ నీళ్ళు పైపులు వస్తుండేదే ప్లాస్టిక్ ఉంది, ఫిల్టర్స్ ప్లాస్టిక్ ఉన్నాయి, అన్నీ ప్లాస్టిక్ ఉన్న కారణం దాంట్లో నుంచి ఎలా ఈ ప్లాస్టిక్ని తీసేయచ్చు అంటే మళ్ళా ఆన్సర్ ఇస్ కాపర్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైతే మీరు కాపర్తో కాంటాక్ట్లో ఈ నీళ్ళని పెడతారో ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నీ వెళ్ళి కాపర్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతాయి. సో యువర్ వాటర్ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఆల్సో. సో ఏం చేయాలి, మీరు ఒక పెద్ద గిన్నె తీసుకోండి, 2 ఉన్నారనుకోండి ఇంట్లో, 20 లీటర్స్ వాటర్ వాడతారనుకోండి మొత్తం వంటకి తాగేదానికి, ఆ రోజంతా వాడే 20 లీటర్స్ అంటే ఆ గిన్నెలో ఇంత సైజ్ 20 లీటర్స్కి మీ చేతంతా ఇంత సర్ఫేస్ ఏరియా అవసరం ఉంటుంది. దాన్ని 6 to 8 hours ఆ నీళ్ళలో ఉంచేసి తర్వాత ఆ నీళ్ళని వాడితే 3 రకాలుగా మీకు మంచిది జరుగుతుంది. ప్లాస్టిక్ తీసేస్తుంది, ఎనర్జైజ్డ్ వాటర్ దొరుకుతుంది, అలాగే బ్యాక్టీరియా వైరస్లు కూడా లేకుండా ఉంటుంది. సో దీస్ 2 కెన్ టేక్ ప్లేస్ టుగెదర్. రాత్రి మీరు నీళ్ళు పట్టేసి కాపర్ ప్లేట్ వేసి పెట్టారంటే పొద్దున్న లేచినప్పుడు ఇది కూడా జరిగింటుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ అండ్ ఆల్ దిస్ విల్ ఆల్సో హ్యాపెన్. సో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ కాపర్ని మీరు రోజు ఒకసారి కడగాలి. దేంతో కడగాలి, పులుపు ఉన్న పదార్థాలతో రుద్ది కడగాలి. చింతపండు కావచ్చు, నిమ్మకాయ పిండిన తర్వాత మిగిలిన తోలుతో కావచ్చు, ఏదైనా పులుపు ఉన్న పదార్థంతో దీన్ని బాగా రుద్ది రోజు ఒకసారి కడగాలి. సో అందుకే ఈ మొత్తం గిన్నెనే మీరు కాపర్ తీసుకోవచ్చు, బట్ రోజు దాన్ని కడిగేంత ఓపిక ఉంటుందా? పెద్ద 20 లీటర్స్ గిన్నె రుద్ది కడగాలంటే చింతపండుతో కష్టం అవుతుంది. అందుకే ఈజీ ఏమంటే స్టీల్ గిన్నె కానీ మట్టి కుండలో కానీ మీరు ఒక చిన్న కాపర్ ప్లేట్ వేసుకుంటే చాలు, దాన్ని కడిగేది చాలా ఈజీగా ఉంటుంది. సో కన్వీనియన్స్ కోసము కాపర్ ప్లేట్ అని చెప్తుంటాం. సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిల్వర్లో కూడా ఉంటుంది.
సో సిల్వర్ కాయిన్ వేసేది చూసిండొచ్చు మీరు, ముందు రోజుల్లో తాగే నీళ్ళ దాంట్లోపల ఒక చిన్న సిల్వర్ కాయిన్ వేసేవాళ్ళు. సిల్వర్ కూడా వెరీ సిమిలర్, ఏంటి 4d9 అండ్ 5s మధ్యలో ఇదే ప్రాసెస్ ఆఫ్ వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్ జరుగుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ థింగ్ కాస్ట్ ప్రాబ్లం, సిల్వర్ ప్లేట్ మీరు అంత సైజు వదిలిపెట్టి వెళ్ళలేరు, అది ఒక ప్రాబ్లం. రెండోది ఇట్ ఈస్ అ బిగ్గర్ ఎలిమెంట్, సో ఆ సైజ్ హ్యూజ్ ఉన్న దానివల్ల బ్యాక్టీరియాకి బాగా ఎఫెక్టివ్గా ఉన్న వైరస్ ఏదైతే చాలా చిన్నగా ఉంటాయో దానికి కాపర్ ఇస్ మచ్ మోర్ ఎఫెక్టివ్. సో సిమిలర్గా ఉన్నా కూడా కాపర్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ద సైజ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ వైరసెస్. ఈ ప్రజెంట్ జనరేషన్కి బ్యాక్టీరియాలు ఒక డేంజర్ అంటే వైరస్లు ఇంకా ఎక్కువగానే డేంజరస్గా వస్తూనే ఉన్నాయి. సో ఈ రకంగా మీరు తాగే నీళ్ళని సేఫ్ డ్రింకింగ్ వాటర్ని తయారు చేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ లాస్ట్ వన్ స్టెప్ ఏం చేయొచ్చు, మునగ విత్తనాలు, డ్రమ్ స్టిక్ సీడ్స్. సో ఇలా మధ్యలో రౌండ్ ఉండి ఇలా మీకు వింగ్స్ లాగా ఉంటుంది, ఎండిపోయిన మునగ విత్తనాలు. సో ముందు రోజుల్లో మీరు వెళ్ళి చూస్తే ఏదైతే మీకు బావి నుంచి నీళ్లు తీసుకునేది కానీ ఒక చెరువు నుంచి తాగే నీళ్లు తీసుకెళ్తారు ప్రజలందరూ అంటే ఆ చెరువు చుట్టూ ఆ బావి చుట్టూ మునగ చెట్లు వేసేవాళ్ళంట. ఆ డైరెక్ట్గా ఎండిపోయిన మునగ కాయలు లోపల పడి మునగ విత్తనాలు దాంట్లో పడితే ఇవి ఆ నీళ్ళని శుద్ధం చేస్తూ ఉంటాయి అని. సో ఏం చేస్తాయి ఈ మునగ విత్తనాలు, దే ఫ్లోట్ ఆన్ ద వాటర్, తేలుతూ ఉంటాయి. సో ఏదైతే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయో దే విల్ అబ్జార్బ్ ద పార్టికల్స్. పెద్ద పార్టికల్స్ అయితే నీళ్ళలో ఉన్నవి గ్రావిటీ వల్ల కిందకి వెళ్ళి కూర్చునేస్తాయి. అయితే సస్పెండెడ్ పార్టికల్స్, చిన్న పార్టికల్స్ ఏవి నీళ్ళలో తేలుతుంటాయో దానంతా తీసేదానికి మునగ విత్తనం బాగా పనిచేస్తుంది. సో యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దెమ్ సైమల్టేనియస్లీ అట్ ద సేమ్ టైమ్ ఓవర్నైట్ మీ వాటర్ ట్రీట్ అయ్యి పొద్దునికి రెడీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అప్లికబుల్. మీ తాగే నీళ్ళు TDS సరిగ్గా ఉండాలి ఫస్ట్ థింగ్, అదొక్కటి చెక్ చేసుకోవాలి. సో చాలా హై TDS ఇప్పుడు ప్రజెంట్ డే ప్రాబ్లమ్ సినారియో ఏంటి, నీళ్ళు లేని కారణం బోర్వెల్ని బాగా డీప్గా వేసి నీళ్ళని భూమి లోపల నుంచి తీసి వాడుతున్నాము. దాంట్లో సాల్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అది మాకు మంచిది కాదు. బట్ అలాగని 0 TDS ఉన్న నీళ్ళు తాగేది కూడా మంచిది కాదు. అంటే మన RO ఫిల్టర్స్ ఏం చేస్తున్నాయి, మొత్తం సాల్ట్స్ అన్నీ తీసేస్తాయి. సో బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ గుడ్. మిడిల్ రేంజ్లో అరౌండ్ 200 TDS ఉంటే మంచిది. సో ఆ రకంగా చూసుకోండి. మీకు చాలా హార్డ్ వాటర్ వస్తుంటే ఫిల్ట్రేషన్ అవసరం వస్తుంది టు రెడ్యూస్ ద TDS. ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ దిస్ ప్లాస్టిక్ తీసేదానికి, బ్యాక్టీరియా వైరస్ని చంపేదానికి అండ్ స్ట్రక్చర్ చేసుకునేదానికి కాపర్ ట్రీట్మెంట్ చేసుకుని వాడండి. ఓకే, సో దీంట్లోనా మంచి బ్యాక్టీరియాను చనిపోతుంది, బట్ వీఆర్ మేకింగ్ షూర్ వీఆర్ గివింగ్ గుడ్ బ్యాక్టీరియా బై డ్రింకింగ్ అంబలి. సో హియర్ వీ కెనాట్ డిఫరెన్షియేట్ అండ్ ట్రై టు టేక్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఇక్కడ వీలు కాదు అది. ఓకే, సో దిస్ ఈజ్ అ లిటిల్ అబౌట్ వాటర్ ప్యూరిఫికేషన్, తాగే నీళ్ళు శుద్ధం చేసుకునే దాని గురించి.